అందరికీ నమస్తే అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి వాయనం ఎలా ఇవ్వాలి? ఇవి పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా ఒక ఇత్తడి లేదా రాగి, వెండి పాత్రనైతే తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి పాత్రలు లేకపోతే ఒక ఇస్తరాకైనా సరే తీసుకోండి. దానిలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దానిపైన ఒక అరిటాకు పెట్టుకోండి. తరువాత మీరు అమ్మవారికి ఏదైతే చీరని సమర్పించాలి అనుకుంటున్నారో ఆ చీరని తీసుకోండి. తరువాత అమ్మవారికి మనం ప్రధానంగా ముందుగా పెట్టేది తాంబూలం. తాంబూలంలోకి ఎప్పుడూ కూడా ఒక కాయనైతే పెట్టకూడదు. అన్నీ కూడా 2, 2గా జతగా పెట్టాలి. కాబట్టి 2 పసుపు కొమ్ములు, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 2 అరటిపండ్లు, 2 ఆకులు ఇలా అన్నీ కూడా 2 అయితే మనం అమ్మవారికి సమర్పించాలి. కాబట్టి మనం ముత్తైదువుకు వాయనం ఇచ్చేటప్పుడు కూడా ఒక అరటి పండునైతే అస్సలివ్వకూడదు. కాబట్టి 2 అరటి పండ్లనైతే తప్పకుండా ఇవ్వండి. తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి గాజులనేవి మనం అమ్మవారికి ముఖ్యముగా పసుపు, ఎరుపు లేదంటే ఆకుపచ్చ రంగులో అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. తర్వాత మంగళకరమైనటువంటి పసుపు, కుంకుమలు కూడా పెట్టండి. అదే విధంగా మనం అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లగా మనం భావిస్తాం కాబట్టి అమ్మవారికి తప్పకుండా కాటుక, బొట్టు పెట్టుకోవడానికి తిలకము, అదేవిధంగా గోర్ల రంగు, పౌడరు, కోను మీరు గోరింటాకును కూడా సమర్పించవచ్చు. అదేవిధంగా ఒక దువ్వెన, అద్దము ఇవన్నీ కూడా మనం మన ఇంటి ఆడపిల్లగా భావిస్తాము కాబట్టి అమ్మవారికి సమర్పించుకుంటాము. తరువాత ఒక జాకెట్ ముక్క. అమ్మవారికి చీర అనేది పెడుతున్నాం కాబట్టి జాకెట్ ముక్క పెట్టాలా వద్దా అనేది మన ఇష్టం. తరువాత అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పూలు. వరలక్ష్మీదేవికి పసుపు, ఎరుపు, తెలుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మవారికి మనం వాయనం ఇచ్చేటప్పుడు తప్పకుండా పసుపు, ఎరుపు, తెలుపు పూలు ఉండే విధంగా ఇస్తే చాలా శుభకరం. అదే విధంగా కొన్ని మాల కట్టిన పూలు కూడా సమర్పించండి. పూలతో పాటు పండ్లను కూడా వాయనంలో అమ్మవారికి ఇవ్వాలి. 2, 3 రకాల కాయలను ఇస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు చూయించిపోయేది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనదనమాట. కాబట్టి వాయనంలో అమ్మవారికి తప్పకుండా ఈ శనగల్ని మనం చేర్చాలి. ఏది పెట్టినా పెట్టకపోయినా, ఏది మర్చిపోయినా మర్చిపోకపోయినా ఈ శనగల్ని మాత్రం తప్పకుండా వాయనంలో అమ్మవారికి ఇవ్వాలి. మరొక ముఖ్యమైనది ఏంటంటే నవసూత్రాల తోరం. అంటే మనం 9 ముడులు వేసుకున్నటువంటి తోరం అన్నమాట. కాబట్టి మర్చిపోకుండా తప్పకుండా మనం పూజ చేసేటప్పుడే అమ్మవారికి తోరం అనేది సమర్పించుకోవాలి. చూసారు కదండీ! అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు వీటన్నిటిని మనం కూడా సమర్పించాలి. అదే విధంగా వీటిలో మర్చిపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారికి భక్తితో పూజించుకుంటే అదే అన్నిటికన్నా గొప్పది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.